తల్లి శ్రీ సభ 2వ శతాబ్దానికి చెందినటువంటి పునీత ఇరేనియస్ గారిని స్మరణ చేస్తూ ఉంది. వేద సాక్షి అయినటువంటి ఈయన కథోలిక వేదానికి పితామహుడిగా పిలువబడేటువంటి పునీత ఇరేనియస్ గారు ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో టర్కీలో జన్మిస్తూ ఉన్నారు. యవ్వనప్రాయుడిగా ఉన్నప్పుడు సువిశేషకుడైన పునీత యోహాను గారి శిష్యుడైనటువంటి పునీత పోలికార్పు బిషప్ గారిని గురించి విని ఈయన ప్రేరేపించబడుతూ ఉన్నాడు. గురువుగా అభిషేకింపబడిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో లియోన్స్లో తన ఊరు వాడైనటువంటి పునీత పోంతినస్ బిషప్ గారి వద్దకు సహాయక గురువుగా పంపించబడుతూ ఉన్నారు. 177వ సంవత్సరములో మార్కుస్ ఔరేలియస్ చక్రవర్తి వేదహింసలో తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. బిషప్ గారితో పాటుగా అనేక మంది గురువులు చెరసాలలో వేయబడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే చెరసాలలో ఉన్నటువంటి గురువులందరూ కలిసి కూడబలుకొని పునీత ఇరేనియస్ గారిని పాపు గారి వద్దకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులు, ఎలాంటి వేదహింసలు అక్కడ పిచ్చుమీరుతున్నాయి అన్నటువంటి ఆ పరిస్థితులను సవివరంగా స్వయంగా తెలియచేయడానికి ఇరేనియస్ గారిని పాపు గారి వద్దకు పంపించారు. దురదృష్టవశాత్తు ఆయన పాపు గారికి వివరించి మళ్ళీ తిరిగి వచ్చేసరికి జైల్లో ఉన్నటువంటి గురువులతో పాటు బిషప్ గారిని కూడా వాళ్ళు వేద సాక్షులుగా చంపివేస్తూ ఉన్నారు. చెల్లాచెదురైనటువంటి దీర్ఘమైనటువంటి ఆ బాధలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ సమూహానికి అప్పుడు వీరిని బిషప్ గారుగా అభిషేకిస్తూ ఉన్నారు. దుఃఖసాగరములో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకు కొంతవరకు ఊరట లభిస్తూ ఉంటుంది. ఆయన 24 సంవత్సరాల పాటు సుదీర్ఘముగా బిషప్ గారుగా అక్కడ పాలన చేస్తూ ఉన్నారు. ఆయన బోధనల ద్వారా అనేక మంది మారు మనస్సు పొందుతూ ఉన్నారు. అప్పటి వరకు ధ్వంసము చేయబడినటువంటి అనేకమైన దేవాలయాలను ఆయన పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఆయన గ్రీకు భాష పండితుడు కాబట్టి అనేకమైనటువంటి రచనలను చేస్తూ ఉన్నారు. బైబిల్ను క్షుణ్ణంగా అధ్యయనము చేస్తూ ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక దుష్ప్రచారాలకు తిప్పికొడుతూ ఉన్నారు తన రచనల ద్వారా. ప్రత్యేకముగా ఈ పవిత్రాత్మ వరానుగ్రహము బిషప్ గారులకు ఉంది. అది వాళ్ళ స్వంత శక్తితో సంపాదించుకున్నటువంటిది, లేక స్వస్థత ఇచ్చేటువంటి శక్తి, ఇలాంటివన్నీ కూడా దేవుణ్ణి పక్కన పెట్టి బిషప్ గారుల స్వీయ శక్తి లేక అపోస్తుల స్వీయ శక్తి అనేటువంటి ఒక దుష్ప్రచారము ఎక్కువగా ఆ రోజుల్లో ఉండేది. అలాగే సత్యవేదానికి సంబంధించినటువంటి అనేక దుష్ప్రచారాలు అక్కడ ఉన్నాయి. అందుకే ఆయన రచనల ద్వారా ఈ దుష్ప్రచారాలన్నిటినీ కూడా త్రిప్పికొట్టడం కోసమే ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. బైబిలు, కథోలిక సాంప్రదాయాలను వినియోగించుకొని అలాంటి దుష్ప్రచారాలకు జవాబు చెబుతూ ఉన్నారు. ఆయన ప్రముఖ రచన ప్రసిద్ధికాంచినటువంటిది ఈనాటి వరకు తల్లి శ్రీ సభ చాలా జాగ్రత్తగా భద్రపరిచినటువంటి గ్రంథము దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా అనే హెడ్డింగుతోటే ఆయన వ్రాస్తూ ఉన్నారు. మొదట గ్రీకులో రాయబడి తరువాత లటీను భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి ఈ గ్రంథము ఎప్పటి వరకు కూడా భద్రపరచబడుతూ ఉంది. అయితే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి వచ్చినటువంటి లేక దుష్ప్రచారాలకు
క్రైస్తవులు లొంగిపోకుండా తమ విశ్వాసములో స్థిరపడడానికి ఆయన అప్పుడే సత్యోపదేశానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. కేవలము బోధిస్తే క్రైస్తవుల మనస్సులలో అంతగా నాటుకొని నిలిచిపోవడానికి అవకాశము ఉండదు. కాబట్టి దాన్ని ఆయన ప్రశ్నోత్తరాల రూపము లేక సంభాషణల రూపము దాన్ని మారుస్తూ ఉన్నారు. తద్వారా గుర్తుంచుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకున్నటువంటి చిన్ని సత్యోపదేశ సంక్షేపము అనేటువంటి పేరుతో మనకు పుస్తకాలు లభ్యమవుతూ ఉన్నాయి. కాలక్రమేణా మనము వాటికి తిలోదకాలు ఇస్తూ ఉన్నాం. కానీ ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నటువంటి ఈ సత్యోపదేశ సంక్షేపము నిజానికి మనకు సంపూర్ణ వేద సత్యాలను అందిస్తూ ఉంటుంది. అది ఒక రా మెటీరియల్గా మూలముగా మన మనస్సులలో ముద్రించుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. చిన్నప్పుడే మనము వాటిని అసలు జాగ్రత్తగా బట్టి పట్టినట్లయితే అదేదో బట్టి పడుతున్నాము, విజ్ఞానానికి ఆటంకాలని ఈనాటి మేధావులు అనుకుంటారు. కానీ అసలు విశ్వాసానికి పునాది అనే సత్యాన్ని మరచిపోతూ ఉన్నారు. వేద సత్యాలన్నీ కూడా ప్రశ్నోత్తరాల రూపంలో పొందుపరచబడి మనము చిన్నప్పుడు వాటిని బట్టి పడితే మనకు విజ్ఞానము పెరిగే కొద్దిగా వాటిని విపులీకరించుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. నాడు ఉన్నటువంటి ప్రశ్నోత్తరాల సత్యోప సంక్షేపములో ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు అన్నటువంటి దాని దగ్గర నుంచి అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, దైవానుగ్రహాలు ఏమిటి అనేవి మనము చక్కగా విపులీకరించడము కాకుండా క్లుప్తంగా నేర్చుకుంటూ ఉంటాము. అలాంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా మనకు వంట పట్టించుకోవడానికి, ఆ తర్వాత మనం బైబిల్ గ్రంథం చదువుకున్న, పితాపితుల గ్రంథాలు చదువుకున్నప్పటికీ మన మనస్సులు వికసించడానికి పరిపూర్ణ ఆధారంగా ఈ సత్యోపదేశ సంక్షేపము మిగిలిపోతూ ఉంటుంది. అది మరచిపోతూ ఉన్నాము. ఫలితంగానే ఎవరికి ఏమిటి అనేటువంటిది అర్థం కాకుండా పోతూ ఉంటుంది. నిజానికి చాలామందికి బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పిన మాటలేంటో, అపోస్తలులు చెప్పిన మాటలేంటో కూడా అర్థం కాకుండా వీళ్ళ నోట్లో ఆ మాటలు, ఆ మాటలు వీళ్ళ నోట్లో అలా తారుమారు చేసి చెప్పేటువంటి సందర్భాలు చాలానే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ అయోమయం, గందరగోళం అంటే వాస్తవం ఇదే. పునాది సరైనటువంటిది కాకపోవడమే, కేవలము మన విజ్ఞానం మీద ఆధారపడడము. కానీ దేవుని విజ్ఞానం మీద మనము ఆధారపడినప్పుడే మనకు సరైనటువంటి రూపము కలుగుతూ ఉంది అని మర్చిపోకూడదు. ఆయన వ్రాసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రచన అపోస్తలుల బోధనకు రుజువు. అపోస్తలులు చేసినటువంటి ఆ బోధనలకు బైబిల్ గ్రంథమే రుజువు అన్నటువంటి సత్యాన్ని విపులీకరిస్తూ చక్కటి గ్రంథాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆయన మరణము ఎలా సంభవించింది అనేటువంటిది వాస్తవానికి సరైనటువంటి ఆధారాలు లేక చారిత్రకమైనటువంటి రుజువులో మనకు కనిపించకపోయినప్పటికీ కూడా కొనేక జెరోము గారు రాసినటువంటి విశ్లేషణ ప్రకారము ఆయన 202వ సంవత్సరంలో వేద సాక్షిగా మరణించారు అని వ్రాయబడుతూ ఉంది. ఈ పునీతని ధ్యానము చేసేటువంటి ఈ సమయంలో నాడు ఆయన అందించినటువంటి ఈ వేద సత్యాలు, విపులీకరించినటువంటి వేద సత్యాలు మనము కూడా వంట పట్టించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన కాలానికి తగినట్లుగా మనకు అందుబాటులో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. మన కాలానికి తగినట్లుగా మనకు అందుబాటులో ఈ వేద సత్యాలు అనేక గ్రంథాల రూపంలో అందించబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ రోజులో చదవడానికి మనకు చాలా బద్ధకం. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనేటువంటిది తెలియదు. సెల్ ఫోన్ పట్టుకొని వినమంటే వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. కానీ పుస్తకం తెరిచి చదవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ ఈ వినడము, చూడడము కంటే కూడా మనము చదివినప్పుడే మన మనస్సులకు బాగా హత్తుకుంటుంది అనే సత్యాన్ని మరచిపోతూ ఉంటాము. కారణం ఏమిటి అంటే ఈ దృశ్య శ్రవణాలన్నీ కూడా చాలా త్వరితగతిన కదిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనస్సులో అక్కడ హత్తుకునేటువంటి అవకాశం ఉండదు, తక్కువగా ఉంటూ ఉంటుంది. ఉండదు అని కాదు, కానీ
చాలా తక్కువగా ఉంటుంది. అదే మనము చదువుతూ ఉండేటువంటి సమయంలో అక్కడ చదువు మీద దానిపైనే మన దృష్టి పెడుతూ ఉంటాము. అటు ఇటు తిరగడానికి కుదరదు. మన దృష్టి అంతా చదివేటువంటి ఆ పుస్తకము పైన అంశము పైన ఉంటుంది. అక్కడ ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదే సమయంలో అది మనసుకు హత్తుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి పుస్తక పఠనము అనేటువంటిది మళ్ళీ ఆసక్తిని పెంచుకుంటూ ఉండాలి. మనకు ఉన్నటువంటి సత్యోపదేశ గ్రంథాలను మరోసారి పునశ్చరణ చేసుకుంటూ ఈ పితాకృతుల్లో వ్రాసినటువంటి గ్రంథాలను మనం జాగ్రత్తగా చదువుకొని అవలోకన చేసుకున్నట్లయితే మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలను తిప్పుకొట్టడానికి కానీ, లేక మనమే మనకు తెలియకుండా దుష్ప్రచారాలను మన మనస్సులో ఉంచుకోవడానికి, వాటిని అనుసరించడానికి కానీ అవకాశం లేకుండా మనము అసలు శిష్యులైనటువంటి విశ్వాసాన్ని అనుసరించడానికి, ఆ విశ్వాసాన్ని మన మనస్సులలో పదిలపరచుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సత్యవేదములో దృఢపరచుకునేటువంటి నేపథ్యంలో ఈ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా మనము అన్ని వేళలా కూడా సత్యోపదేశాన్ని సంక్షిప్తముగా మనము నేర్చుకోవడానికి, తద్వారా దైవ రహస్యాల ఎడల భక్తి శ్రద్ధ కలిగి ఉండేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.